ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1 నుండి 8 వచనాల వరకు నేనొక వచనం మీరొక వచనాన్ని చదువుకుందాం. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. చదవబడిన ఈ లేఖనాన్ని దేవుడు మన వినికిడిలో దీవించినట్లు చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నమ్మదగిన దేవ, మీ పాదాలకు వందనాలు. ఆరాధనలో మీరు మహిమ పొందారని నమ్ముతున్నాం. ఇంకను ఉన్నత స్థితికి మమ్మల్ని నడిపించండి. ఈ ఉదయం మీ సన్నిధికి వచ్చిన మా సోదర సోదరీలందరిని బట్టి వందనాలు. మీ మాటల కొరకై ఆశతో కనిపెట్టి ఉండగా అందరి ఆకలి ఆశ తీర్చి మీ సారూప్యతలోనికి మలచండి. అనారోగ్యంగా ఉన్న మా ప్రియులను మీ కృపాసన దగ్గరికి తెస్తున్నాం. మీ యొక్క సమయోచితమైన సహాయం దయచేయమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున చదవబడిన ఈ లేఖన భాగాన్ని మీ పక్షంగా నిలబడిన మీ దాసుని మీకు అప్పగించి మా ముందున్న సమయాన్ని దీవెనకరంగా చేస్తారని వినయంతో ప్రభు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం లోకముతో ఉన్న సంబంధం ఎటువంటిదిగా ఉంటుందో గత వారం విన్నాం. ఈరోజు పరలోకంతో మన సంబంధాన్ని గురించి చెప్పాలని నేను కోరుతున్నాను. ఆ రిలేషన్ విత్ హెవెన్, పరలోకంతో. అయితే అందరికీ పరలోకంతో సంబంధం ఉండదు. అందుకని ఇందులో 2 భాగాలు చెప్తాను. పరలోకంతో సంబంధం కలిగిన వాళ్ళు ఎవరు, పరలోకంతో సంబంధం లేని వాళ్ళు ఎవరు, పరలోకంతో ఎలాంటి వారికి సంబంధం ఉంటుంది, పరలోకంతో ఎలాంటి వారికి సంబంధం ఉండదు, అది చెప్తాను. నేను ఈరోజు మనం వింటున్న ఈ వాక్య భాగంలో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అప్లికేషన్ ఉంటుంది, ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇక మన చేతిలో పనేది. ఇన్ఫర్మేషన్ సమాచారం ఉంటుంది, అప్లికేషన్ అన్వయం ఉంటుంది, ట్రాన్స్ఫర్మేషన్ అనేది అది మనం అన్వయించుకున్నప్పుడు మనలో కలగాల్సింది. కానీ తప్పకుండా ఇది మనందరి జీవితాలకు ప్రోత్సాహంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. పరలోకాన్ని గురించి, నరకాన్ని గురించి ఒక దైవ సేవకుడు ఇలాగన్నాడు: పరలోకములో ఉండే వస్తు సంపదను కానీ, నరకములో ఉండే ఉష్ణోగ్రతను కానీ పూర్తిగా తెలుసుకోవాలని చేసే ప్రయత్నం కేవలం అజ్ఞానం, అది అసాధ్యం. పరలోకంలో ఉండే వస్తు సంపదను గురించి, నరకంలో ఉండే ఉష్ణోగ్రతను గురించి అంచనాలు వేయలేం మనం. ఒకవేళ పూర్తిగా తెలుసుకోవడానికి ఎవరైనా ట్రై చేస్తే అది అజ్ఞానం అవుతుంది, అది ఇంపాసిబుల్ కూడా, అసాధ్యం. దాని గ్లింప్స్ అంటే దాని యొక్క రుచి మాత్రమే మనం చూడగలుగుతాం, కొంచెం కొంచెం తెలుసుకోగలుగుతాం అంతే. ఈ మానవ మేధస్సు దాన్ని గ్రహించలేదు, అర్థం చేసుకోలేదు. అది అందుకే ప్రభు దాని గురించి పరిచయం చేశాడు. కాబట్టి పరిచయాన్నే మనం ఆస్వాదిద్దాం అంతే. పరలోకాన్ని గురించి చాలామందికి పాటలు తెలుసు. రాత్రి నేను ఈ అంశాన్ని సిద్ధపడుతుండగా ఒక పాట నాకు జ్ఞాపకం వచ్చింది. పరలోకమేనా అంతఃపురం చేరాలనే నా తాపత్రయం అని పాట పాడతాం కదా. ఈ పాట పాడేటప్పుడు యేసు ప్రభు మధ్యలోకి వచ్చి, ఓ అంత తాపత్రయ పడుతున్నావా, కమాన్ వెళ్ళిపోదాం అని అంటే ఎంతమంది రెడీగా ఉన్నారు చెప్పండి? అంటే పాట కాబట్టి మనం పాడేస్తుంటాం గబగబా. అంటే అంతలావు తాపత్రయం ఉందంటారా మనలో? అది ప్రశ్న. కాబట్టి పాట వేరు, మన బాట వేరు. అది మనం ఈ 2 మ్యాచ్ అయినప్పుడు ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతున్నామని అర్థం. మన పాటకు మన బాటకు తేడా ఉన్నప్పుడు మనం వేషధారణలో ఉన్నామని అర్థం. మళ్ళా చెప్పనా?
మన పాట మన బాట ఈ రెండు ఒకటి అయితే మనం ఆత్మీయంగా ఎదుగుతున్నాం. మన పాట మన బాట ఈ రెండు వేరువేరైతే మనం వేషధారణలో బ్రతుకుతున్నాం. అది కాబట్టి మనం ఏ పాట పాడినా అది అన్వయంతో పాడాలి, లేదా అనుభవంతో పాడాలి, లేదా ఆశతో పాడాలని మనం ఇదివరకే విన్నాం. అది మనం జ్ఞాపకం ఉంచుకుందాం. సరే, ఈ ఉదయకాలం నేను ఈ అంశాన్ని మీ ముందు పెట్టడానికి మొట్టమొదటిగా అసలు ఆకాశాలు ఎన్ని, అవి ఏవి అవి మొదటిగా చెప్తాను. రెండవదిగా పరలోక పట్టణ వివరాలు చెబుతాను. మూడవదిగా పరలోకమందు మన కొరకు ఏమేమి ఉన్నాయో అది కూడా చెబుతాను. నాలుగవదిగా పరలోకంలో ఉండే వ్యాపకాలు అవేంటో అది చెబుతాను. ఐదవదిగా పరలోకంలో ఉండే స్థాయిలు, స్టేజెస్, అది చెప్తాను. ఆరవదిగా పరలోక సంబంధులు లేదా పరలోకంలో ప్రవేశించే వారెవరు, పరలోకానికి అనర్హులు, డిస్క్వాలిఫైడ్ పర్సన్స్ ఎవరు, అది చెప్పి నా సందేశం ముగిస్తాను. జాగ్రత్తగా మనసు పెట్టి ఆలకించండి. దీంట్లోనే మనకు ఒక క్లారిటీ వచ్చేయాలి. పరలోకాన్ని దేవుడు అందరి కొరకు సిద్ధపరిచాడు, కానీ అందరు వెళ్ళరు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. అందులో నువ్వున్నావా నేనున్నానా అని పరీక్ష చేసుకోవడానికే. ఎవరుంటారు అని తీర్పు తీర్చడానికి కాదు, మనం పరీక్ష చేసుకోవడానికి అంతే. అందుకే ఒక ఇంగ్లీష్ కీర్తన రాసిన భక్తుడు పరలోకంలో 3 వింతలు కనబడతాయి అని చెప్పాడు. మొదటి వింత ఏంటంటే, నేను ఎవరినైతే చూస్తాను అని అనుకుంటానో వాళ్ళు కనపడరు. రెండవ వింత ఏంటంటే, నేను ఎవరినైతే చూడను అనుకుంటానో వాళ్ళు కనపడతారు. మూడవ వింత ఏంటంటే, నాకు లాంటి దౌర్భాగ్యుడు కూడా అక్కడ ఉంటాడు. ఈ 3 మాటలు ఆయన చెప్పాడు. ఆయన పాటలో అదే రాశాడు. కాబట్టి మనం ఆయన కృప ద్వారా రక్షించబడిన వారమైతే తప్పకుండా మనం ఉంటాం. అయితే ఆ పరలోకానికి వెళ్ళేవారు ఎలా ఉంటారు అనేది మనం చూడబోతున్నాం. మొట్టమొదటిగా ఆకాశాలు ఎన్ని అనేది మనం చూద్దాం. మొదటి భాగం నేను చాలా వేగంగా చెప్తాను, ఇన్ఫర్మేషన్ పార్ట్. మీరే చదవండి, దాంట్లో కనపడుతున్నాయా? మొదటి ఆకాశం కనపడిందా? ఏమేమి మొదటి ఆకాశం అంటే ఏంటి? అక్కడ కనపడుతుంది కదా, పక్షులు, మేఘాలు, వాడు ఉండే నివాసాన్ని మొదటి ఆకాశం అని అంటారు. అంటే మనకి కంటికి కనపడేది. రెండవ ఆకాశం అని అంటే రెఫరెన్స్ ఉన్నాయి, తర్వాత మీరు రాసుకోవచ్చు, గ్రూప్లో కూడా పెడతారు. సూర్య చంద్ర నక్షత్రాలు ఉండే దాన్ని రెండవ ఆకాశం అని అంటారు. అయితే అది రెండవ ఆకాశం అంటే మనం చెప్పుకోవడానికి చాలా తేలిగ్గా ఉంటుంది, కానీ ఆ రెండవ ఆకాశం యొక్క విస్తీర్ణత ఎంత ఉందో చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీలో ఎవరైనా కాంతి వేగాన్ని చెప్పగలరా? ఎనీబడి? ఓకే, ఎస్, ఓకే. 3 × 10⁻⁷, 8. ఓకే, సరే. దాన్ని మన భాషలో కన్వర్ట్ చేస్తే 1 సెకండుకు 1,86,000 మైళ్ళు, 1,86,000 మైల్స్ పర్ సెకండ్. 1 సెకండ్కు అంత కాంతి వేగం. అయితే దేవుడు సూర్య చంద్ర నక్షత్రాలను కలుగజేసినప్పుడు, నక్షత్రాలు అనేకమైన ఉంటుందని
ఫిజిక్స్, భౌతిక శాస్త్రం తర్వాత చెప్పింది. అప్పటి నుంచి ఏర్పడిన నక్షత్రాలు వాటి వెలుగు భూమి వైపుకు ప్రకాశిస్తూ ప్రయాణములో ఉండగా ఇన్ని వేల సంవత్సరాలైనా కొన్ని నక్షత్రాల వెలుగు ఇంకా భూమికి చేరలా. ఎంత వేగంతో ప్రయాణం చేస్తూ? 1,86,000 మైళ్ళ సెకండ్ వేగంతో ప్రయాణం చేస్తున్న కాంతి వేగం ఆ నక్షత్రాల నుంచి ఇంకా చేరలేదు. అంటే మీరు రెండవ ఆకాశ విస్తీర్ణత ఎంత ఉంటుందో ఊహించండి. సూర్యుడి మీదకి వెళ్ళడానికి ఒక స్పేస్ షటిల్ ఒక దాన్ని పంపించారు. అది సంవత్సరాలు ప్రయాణం చేస్తూనే ఉంది, వెళ్తూనే ఉంది. అది ఫిజిక్స్ లెక్చరర్ తల ఊపుతున్నారు. అది వెళ్తూనే ఉంది, చాలా వేగంతో వెళ్తుంది, సంవత్సరాలు పడుతుంది. అది ఏది రెండవ ఆకాశానికి వెళ్ళటానికే. ఆ పైన ఇంకా నక్షత్రాలు ఉన్నాయి. అసలు ఆలోచిస్తేనే బుర్రపోతుంది. అంత దూరం రెండవ ఆకాశం ఉంది, దానిపైన మూడవ ఆకాశం కనపడుతుందా? మూడవ ఆకాశం అంటే దేవుని నివాసం. అది నేను మూడవ ఆకాశమునకు కొనిపోబడిన ఒక వ్యక్తిని నేను ఎరుగుదును అని పౌలు అంటాడు కదా. అది కాబట్టి మొట్టమొదటిగా మన కంటికి కనపడేదాన్ని ఫస్ట్ హెవెన్ అంటారు. ఇంగ్లీష్లో హెవెన్ అన్నారు, ఆకాశానికి పరలోకానికి ఒకటే వాడారు. అని తెలుగులో మూడవ ఆకాశానికి వాడిన పేరు పరలోకం. రైట్? అది. రెండవదిగా పరలోక పట్టణం యొక్క వివరాలు మనం చూద్దాం. ద డిస్క్రిప్షన్ ఆఫ్ హెవెన్లీ సిటీ. ఇది మనకు అర్థం అవ్వాలంటే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయానికి వద్దాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 16వ వచనానికి వస్తే, ఆ పట్టణము చచ్చౌకమైనది. ఏమైంది? చచ్చౌకమైనది. చచ్చౌకం అంటే తెలుగు అర్థం తెలుసా? అది ఇంగ్లీష్ అర్థం తెలుసా? క్యూబిక్. స్క్వేర్ కాదు, క్యూబిక్. స్క్వేర్ వేరు, క్యూబిక్ వేరు. స్క్వేర్ అంటే చదరాల్లో కొలుస్తారు, క్యూబిక్ అంటే ఘనాల్లో కొలుస్తారు. ఘన పరిమాణం అంటారు, విన్నారు కదా, ఘనాలు. చచ్చౌకం అంటే అర్థం ఘనం అని, అంటే దాని పొడవు. దేన్ని చచ్చౌకం అంటారంటే పొడవెంతో వెడల్పెంతో ఎత్తంతే ఉన్నదాన్ని క్యూబ్ అంటారు. మ్యాథమెటిక్స్ చదువుకునే వాళ్ళకి తెలుస్తుంది. క్యూబ్ అంటే ఏంటి, క్యూబాయిడ్ అంటే ఏంటి, క్యూబ్ అంటే ఏంటి, ఘనం అంటే ఏంటి, దీర్ఘఘనం అంటే ఏంటి. ఘనం అంటే పొడవు, వెడల్పు, ఎత్తు మూడు సమంగా ఉండేదాన్ని ఘనం అంటారు. దీర్ఘఘనం అంటే పొడవు, వెడల్పు, ఎత్తు మూడు వేరువేరుగా ఉండేదాన్ని దీర్ఘఘనం అంటారు. పరలోకం ఘనాకారములో, చచ్చౌకం అని అంటే క్యూబిక్, క్యూబ్స్లో ఉంటుంది. అంటే అక్కడ రాశారు చూడండి, ఆ పట్టణము చచ్చౌకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానం. ఏంటి? దాని పొడుగు దాని వెడల్పుతో సమానం. తర్వాత అతడు కొలకరతో పట్టణమును కొలవగా దాని కొలత 750 కోసులైనది. దాని పొడుగును ఎత్తును వెడల్పును ఉందా అక్కడ? మూడు సమంగా ఉన్నాయని ఉందా? ఏమేమి సమంగా ఉన్నాయి? పొడవు, వెడల్పు, ఎత్తు. సో అది పొడవు, వెడల్పు, ఎత్తు సమంగా ఉండేదాన్ని ఏమంటారు? క్యూబ్. తెలుగులో ఘనం. చదరం వేరు. చదరం అంటే స్క్వేర్, దీన్ని ఘనం అంటారు. అంటే పరలోక పట్టణం సమంగా ఉంటుంది. మామూలుగా అయితే భూమిని, దేశాలను దేంట్లో కొలుస్తారు? వైశాల్యాన్ని స్క్వేర్ కిలోమీటర్స్లో కొలుస్తారు, చదరపు కిలోమీటర్లలో కొలుస్తారు. భారతదేశ వైశాల్యం, అమెరికా వైశాల్యం, భూమి యొక్క వైశాల్యాన్ని స్క్వేర్ కిలోమీటర్స్లో కొలుస్తారు. కానీ పరలోక పట్టణాన్ని క్యూబ్స్లో కొలుస్తున్నారు. అది మనకు అర్థమయ్యేలాగా చెప్పాడు దేవుడు.
ప్రియులారా, ఆ కొలత చెప్పారంటే. అయితే ఇది దాని రూపం క్యూబికల్ షేప్లో ఉంటుంది. దాని విస్తీర్ణం అంటే ఎంత విశాలంగా ఉంటుంది అని అంటే 750 కోసులు అని అన్నాడు కదా. కోసు అంటే ఎంత తెలుసు ఎవరికైనా? 2 మైళ్ళు. 750 కోసులు అంటే ఎంత? 1500 మైళ్ళు. అంటే 1500 మైళ్ళ పొడవు, 1500 మైళ్ళ వెడల్పు, 1500 మైళ్ళ ఎత్తు. అది ఆ పట్టణం యొక్క కొలత. కొంచెం లెక్కలు కూడా చెప్తాను. భూమి యొక్క వైశాల్యాన్ని కొలిస్తే, భూమి వైశాల్యం జాగ్రత్తగా వినండి, భూమి మొత్తం వైశాల్యాన్ని కొలిస్తే నీటి శాతం, నీటి వైశాల్యం, సముద్రాల వైశాల్యం ఎంత ఉందంటే 12 కోట్ల చదరపు కిలోమీటర్లు. ఎంత? 12 కోట్ల చదరపు కిలోమీటర్లు. ఏది? కేవలం నీరు. నేల యొక్క వైశాల్యం ఎంత ఉందంటే 6 కోట్ల చదరపు కిలోమీటర్లు. సో భూమి అంటే నీరు, నేల రెండు కలిస్తేనే భూమి. ఇప్పుడు ఇందాక 12 కోట్లు అన్నాను కదా, 12 కోట్ల చదరపు కిలోమీటర్లు. ఇది ఏమో నేల 6 కోట్ల చదరపు కిలోమీటర్లు. రెండు యాడ్ చేస్తే ఎంత? 18 కోట్ల చదరపు కిలోమీటర్లు భూమి వైశాల్యం టోటల్. ఇలాంటి భూములు పరలోక పట్టణంలో ఈ గణంలో 18 భూములు పడతాయండి. వెంటనే మీకు ఒక అనుమానం రావచ్చు, సార్ మరి ఆ పట్టణంలో ఇంతమంది ఎట్లా పడతారు అని. అది కూడా బైబిల్ శాస్త్రవేత్తలు లెక్కేశారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఆదాము మొదలుకొని ఈ నేటి వరకు జీవించిన మనుషుల సంఖ్య 4,000 కోట్ల మంది సుమారు. ఫ్రమ్ యాడమ్ టిల్ టుడే 4,000 కోట్ల మంది ఇప్పటి వరకు నివసించారు. ఒకవేళ అనుకుందాం ప్రభు రాకడ వరకు ఒకవేళ ఉంటే ఇంకా కొంతమంది పెరుగుతారు. ఇప్పటి వరకు జీవించిన వాళ్ళు ఒక 5,000 కోట్లు అనుకుందాం. ఈ 5,000 కోట్లను గనుక ఈ పరలోక పట్టణములో అమరిస్తే గ్రౌండ్ ఫ్లోర్కి సరిపోతారట. ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్కి అందరినీ డిస్ట్రిబ్యూట్ చేస్తే కేవలం కింద ఉండే ఒక ఫ్లోర్కి సరిపోతారు. ఎంతమంది? 5,000 కోట్ల మంది. అయితే ప్రశ్న, 5,000 కోట్ల మంది పరలోకం వెళ్తారా? వెళ్ళరుగా. వాళ్ళల్లో సగమే వెళ్తారా? మనం చెప్పలేము. 30 వెళ్తారా? అది కూడా చెప్పలేము. మరి ఈ ఫ్లోర్లోనే ఇంతమంది సరిపోతే మరి మిగతా అన్నీ ఇక అంతే, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతుంటారు అన్నమాట. మనం ఇప్పుడు వెళ్ళాలంటే లిఫ్ట్ ఉండాలి, హై రైజ్ బిల్డింగ్స్ వెళ్ళటానికి. మన భారతదేశంలో 30-40 మెట్రోపాలిటన్ సిటీస్లో అంతవరకు పర్మిషన్ ఇస్తున్నారు. అమెరికా, దుబాయ్ ఇలాంటి దేశాల్లో ఎంత ఉంటాయి? 140 అంతస్తులు ఎత్తు ఉంటుంది. కొన్ని లిఫ్ట్లు, నాన్ స్టాప్ లిఫ్ట్లు ఉంటాయి. దాంట్లో ఎక్కినా చాలా వేగంగా వెళ్ళాలి. కానీ అప్పుడు అనుకుంటే వెళ్ళిపోతారు. ఎలాగ వెళ్ళిపోతారు తెలుసా? పునరుద్ధాన దేహానికి అంత పవర్ ఉంటుంది. ఒక ఉదాహరణ చెప్పమంటారా? యోహాను సువార్త 10వ అధ్యాయంలో యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత శిష్యులందరూ గదిలో కూర్చొని తలుపులు బిడాయించుకొని కూర్చున్నారు. యేసు ప్రభువు ఎక్కడికి వచ్చాడు
అంటే తలుపు తట్టి ఇదిగో తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను అని వచ్చాడా? లేదు, నేరుగా లోనికి వచ్చాడు. ఎలాగొచ్చాడు? అంతే. పునరుద్ధాన దేహానికి ఉండే పవర్ అది. వెళ్ళిపోతారు. అక్కడే ఉన్నాడు, నెక్స్ట్ మళ్ళీ వేరే చోటుకి వెళ్ళిపోయాడు, అదృశ్యుడైపోయాడు. ఆత్మదేహానికి ఉండబోయే గొప్ప శక్తి అది. సరే, దాంట్లో నివాసులు పరలోక, మూడవది ఏముంది కనపడుతుందా? పరలోక పట్టణం వివరాల్లో రూపం, విస్తీర్ణం, నివాసులు. ఆ నివాసులు ఎవరో చూద్దాం. ఎవరెవరు ఉంటారు? నెక్స్ట్ స్లైడ్ చూడు. పరలోక పట్టణ నివాసులు మీరే చదివేసేయండి, నేను అది వివరించి చెప్పలేను. బిగ్గరగా చదవండి. మొదటిగా ఎవరుంటారు? పెద్దగా చదవండి, పెద్దగా. తండ్రి, వెరీ గుడ్. గాడ్ ద ఫాదర్, వెరీ గుడ్. రెండోది కుమారుడు, పరిశుద్ధాత్మ, తర్వాత పరిశుద్ధ దూతలు, 24 పెద్దలు, సంఘం. ఇందులో మనం ఎవరం? సంఘం. అయితే సంఘం అంటే ఏంటి? అది ప్రశ్న. సంఘం అంటే ఏంటి? ఈరోజు చర్చికి వచ్చిన వాళ్ళందరినీ సంఘం అన్నామా? నో. ఇది వేరే వాళ్ళకి చెప్పుకోవడానికి సంఘం. దేవుని దృష్టిలో సంఘం వేరు. ఇందులో సగమే ఉంటారో, ఇందులో పావే ఉంటారో అది నేను చెప్పలేను. ఇందులో సగం ఉండొచ్చు, పావు ఉండొచ్చు, 10% ఉండొచ్చు, చెప్పలేము. సంఘం అనేది మన దృష్టిలో వేరు, దేవుని దృష్టిలో వేరు. అది ఆయన డిసైడ్ చేస్తాడు. ఎక్కువ రాసుకోవడం మీద దృష్టి పెట్టి వినడం మర్చిపోతున్నారు మీరు. ఈ తర్వాత గ్రూప్లో పెడతారు, అవగానే పెడతారు, మీరు వినటం నేర్చుకోండి ఇక్కడ. అందుకే చెప్పాను, ఇన్ఫర్మేషన్ ఇది ఎక్కువ మీకు దొరుకుతుంది, తప్పకుండా మీరు ధ్యానం చేయండి వీటిని. సంఘం అంటే ఏంటంటే ప్రభు ఆయన సంఘాన్ని భూమి మీద కొనుక్కున్నాడు. సంఘం అంటే ఆయన గొర్రెలు, సంఘం అంటే ఆయన శరీరం. ఆయన శిరస్సు అయితే మనం శరీరం. అంటే ఆయన ఏదైతే ఆయన మనస్సును బాధపరిచేది ఉందో శరీరం అది ఫీల్ అవ్వాలి. అదే సంఘం, అదే అవయవం. ఎవరైనా పక్కనోడి కాలు తొక్కారనుకోండి, మనం అంటామా? అను. ఎవరంటారు అని? ఎవరు తొక్కారో వాళ్ళు. అలాగే దేవుని శరీరం అంటే ఎవరంటే ఆయన స్పందిస్తే స్పందించేవాళ్ళు, వాళ్ళు సంఘం. దేవునికి ఏది బాధ కలిగిస్తుందో నీకు అది బాధ కలిగిస్తే నువ్వు సంఘం. దేవుడు దేన్ని చూసి డిస్టర్బ్ అవుతాడో నువ్వు దాన్ని చూసి డిస్టర్బ్ అయితేనే నువ్వు సంఘం. దేవుడు దేన్ని చూసి ఆనందిస్తాడో నువ్వు దాన్ని చూసి ఆనందిస్తేనే నువ్వు సంఘంలో భాగం. దేవుడు దేన్ని ప్రేమిస్తాడో నువ్వు దాన్ని ప్రేమిస్తేనే నువ్వు సంఘం. దేవుడు దేన్ని అసహించుకుంటాడో నువ్వు దాన్ని అసహించుకుంటే సంఘం. లేకపోతే ఇక్కడ మెంబర్ అంతే, సంఖ్యలో చేరిన యోధ అంతే. నువ్వు నంబర్లో చేరావు అంతే. యు ఆర్ నాట్ చర్చ్, నువ్వు సంఘం కాదు. ప్రభు దేన్ని ప్రేమిస్తాడో నువ్వు దాన్ని ప్రేమించగలగాలి. ప్రభు దేన్ని చూసి బాధపడతాడో నువ్వు దాన్ని చూసి బాధపడగాలి. అది సంఘం అంటే. ఆయన అవయవాలవి సంఘం అంటే. ఇప్పుడు చెప్పండి, సంఘంలో నువ్వు ఉన్నావా అనేది ప్రశ్న. మందిరంలో ఉన్నావు, మనం మందిరంలో ఉన్నాం, కానీ మందిరం వేరు, సంఘం వేరు. టెంపుల్ అండ్ చర్చ్ బోత్ ఆర్ డిఫరెంట్. దేవునికి మందిర సంబంధులు ఎవరో తెలుసు, సంఘ సంబంధులు ఎవరో తెలుసు. యేసు ప్రభు మరలా వచ్చినప్పుడు మందిరం కొరకు రాడు, సంఘం కొరకు వస్తాడు. మందిరం ఇక్కడే ఉంటుంది. ఒకవేళ యేసు ప్రభు రాకడలో
ఈ మందిరం ఏ క్రీస్తు విరోధ ఆఫీస్ చేసుకుంటాడో తెలీదు. సంఘం ఎత్తబడిన తర్వాత ఎవరో ఆక్యుపై చేసుకుంటారు దీన్ని, మనం ఉండం. సంఘం అంటే దేవుడు బాధపడితే నువ్వు బాధపడాలి, దేవుడు సంతోషించేదాన్ని నువ్వు సంతోషించాలి, దేవుడు కోరుకున్నదాన్ని నువ్వు కోరుకోవాలి. ఆయన టేస్ట్ నీ టేస్ట్ ఒకటైతేనే నువ్వు సంఘం. ఆయన ఫీలింగ్ నీ ఫీలింగ్ ఒకటైతేనే నువ్వు సంఘం. అది సంఘం అంటే దేవునికి సంఘానికి ఉన్న అవినాభావ సంబంధం. అది ప్రియులారా, ఇప్పుడు చెప్పండి, సంఘం అందులో ఉంటుంది. తర్వాత ఇంకా ఇశ్రాయేలీయులు, రక్షించబడిన ఇశ్రాయేలీయులు, వాళ్ళు కూడా అక్కడ ఉంటారు. రక్షించబడిన ఇశ్రాయేలీయులు అంటే ఆయనందు విశ్వాసం ఉంచిన వారు. శ్రమల కాలంలో ఇశ్రాయేలీయులు కొంతమంది రక్షించబడతారు, వారు అందులో ఉంటారు. ఇదంత గొప్ప భాగ్యం, అద్భుతమైన సమయం. నెక్స్ట్ విషయం ఏంటిది? పరలోకమందు మనకున్నవి. ఇది చూడండి, మనకేమేమి ఉన్నాయి పరలోకంలో. భూలోకంలో మనకు అన్నీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ పరలోకంలో మనకేమన్నాయి? ఇవన్నీ బైబిల్లో ఉన్నవే, ఒక సిస్టమేటిక్గా రాశాను, చదవండి. అది కూడా పరలోకంలో మనకి ఏమేమన్నాయి? ఒకటి, తండ్రి ఉన్నాడు, పరలోకమందున్న మా తండ్రి. అయితే ఆయన నీకు తండ్రి అయ్యాడా? అది ప్రశ్న. ఈజ్ గాడ్ యువర్ ఫాదర్? ఎప్పుడవుతాడు తండ్రి? ఇప్పుడే చదివాం. 21వ అధ్యాయానికి రండి, 21:7. ప్రకటన 21:7. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేనతనికి దేవుడనయ్యుందును, అతడు నాకు. అంటే ఇప్పుడు ఆయన ఎవరికి తండ్రి? జయించే బ్యాచ్గా, ఓడిపోయే బ్యాచ్గా? మరి జయిస్తున్నారా? మొదటి దానికి ఆన్సర్ వచ్చింది, రెండో దానికి రావట్లా. జయిస్తున్నారా? ఆర్ యు విక్టర్ ఆర్ ఆర్ లూజర్? లోకాన్ని, లోకములో ఉండే ఆశలను, లోకములో ఉండే పాపాన్ని, లోకములో ఉండే దురాచారాలను, లోకములో ఉండే ఇచ్చలను జయిస్తున్నారా? లొంగిపోతున్నారా? వాళ్ళకి దేవుడు తండ్రి. నాట్ ఫర్ ఎవ్రీబడి. తండ్రి తండ్రి అని పిలిచేవాడు అందరికీ కాదు. తండ్రి ఉన్నాడు. తర్వాత ఆయన తండ్రి అయితే వెంటనే మన పేరు ఎక్కడెక్కుతుంది? జీవగ్రంథంలో ఎక్కుతుంది. ఈ పేర్లు పరలోకమందు రాయబడ్డ తర్వాత మన పేరు ఎక్కగానే మనకు ఒక సీట్ కన్ఫర్మ్ అవుతుంది అక్కడ. ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన ఎక్కడ కూర్చోబెట్టాడు? పరలోకంలో కూర్చోబెట్టాడు. ఇవన్నీ బైబిల్లో ఉన్నవి, నా సొంత మాటలు కాదు. మూడవదిగా ఏముంది? అక్కడ సీటే కాదు, నీకు అపార్ట్మెంట్ కూడా ఉంది. భూలోకంలో ఇల్లు లేకపోయినా పర్వాలా, భూలోకంలో ఇరుకిల్లైనా పర్వాలా, అసలు ఇల్లు లేకపోయినా పర్వాలా, అక్కడ స్థిరమైన నివాసం ఉంది. అంతేకాదు, దేవుని కొరకు మనం కానికేస్తున్నామే, దేవుని కొరకు మనం ఇస్తున్నామే, ధనం కూడా ఉంది అక్కడ. అక్కడికి వెళ్ళిన తర్వాత అనుకుంటాం, అరే నేను ఇచ్చిన దాన్ని బట్టేగా. ఎప్పుడైనా ప్రాఫిట్స్ దేన్ని బట్టి వస్తాయి? ఇన్వెస్ట్మెంట్ని బట్టే. నువ్వేం పెట్టుబడి పెడితే దానికి తగ్గట్టే ఉంటుంది అది. అలాగే తక్కువగా విత్తువాడు తక్కువగానే కోస్తాడు. నువ్వు ఎత్తింది పైసల్లో అయితే అక్కడ కూడా దానికి తగ్గట్టే ఉంటుంది. ధనం ఉంది, తర్వాత ఫలం ఉంది, ఆ తర్వాత పౌరస్థితి, అవర్ సిటిజన్షిప్. పౌరస్థితిని ఒక దేశంలో నిర్ధారించేది సిటిజన్షిప్. మన దేశంలో పౌరుడు అంటా గుర్తేంటి? ఆధార్. కాబట్టి మన ఆధార్ అక్కడ ఉంది, భారత పరిభాషలో చెప్పాలంటే. నెక్స్ట్, వీ హ్యావ్ హోప్, నిరీక్షణ పరలోకంలోనుంది. తర్వాత మన స్వాస్థ్యం, ఇన్హెరిటెన్స్.
తర్వాత దేవుని ఆలయం, ఇన్ని పరలోకంలో ఉన్నాయి. పరలోకంలో మరి మనం ఏం చేస్తాం? 4 పనులు ఉన్నాయి చూడండి అక్కడ. మొదటిది, అది పాటలు పాడే స్థలం. చదువుతారా మాట? ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం. 14:3. వారు ఎదుటను కొత్త కీర్తన పాడుచున్నారు. అది పాటలు పాడే స్థలం. అంతేకాదు, సహవాసం చేసే స్థలం. ఎవరెవరితో సహవాసం చేస్తాం మనం? అందరితో. పాత నిబంధన భక్తులు, కొత్త నిబంధన భక్తులు అందరూ ఉంటారు. ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తాం. నేను చెప్పాను కదా, మామూలుగా అయితే అసలు ఎక్కడికి సరిపోతారని చెప్పాను? గ్రౌండ్ ఫ్లోర్కి సరిపోతారు. కానీ ఎంత దూరమైనా మనం వెళ్ళిపోతాం, ఎవరినైనా కలుస్తాం. హేబేల్ కావాలనుకుంటాం, హేబేల్ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తాం. హేబేల్, ఆ రోజు ఏం జరిగింది అసలు? కయీన్ నిన్ను ఎలా చంపాడు? నోవాహుని ఇంటర్వ్యూ చేస్తాం అనుకుంటే వెళ్ళిపోతాం మనం నోవాహు దగ్గరికి. అబ్రహాం దగ్గరికి వెళ్తాం, అసలు ఎలాగిచ్చావయ్యా కొడుకుని బలి? పౌలు దగ్గరికి వెళ్తాం, అసలు ఎంత ముండోడు నువ్వు, చచ్చిపోయే స్థితిలో కూడా తలకాయ అసలు అంత సులభంగా ఎలాగ తలకాయ నరికించేసుకున్నావు? ఎవరిని కావాలంటే వాళ్ళు కలుస్తాం మనం. సహవాసం చేసే స్థలం. అంతేకాదు, అది సేవా స్థలం. సేవిస్తాం మనం ఆయన్ని. ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయం 15వ వచనంలో ఆ మాట ఉంది. చదువుతారా అది కూడా? 7:10. అందువల్ల వారు ఉండి ఏం చేస్తున్నారు? ఆయనను సేవించి. ఎప్పుడు? రాత్రి పగలు. ఇంగ్లీష్లో చెప్పండి, రాత్రి పగలకి డే అండ్ నైట్. వెంటనే వచ్చేసారి మరి నిద్ర రాదా అని. నిద్ర వస్తుందా రాదా? ఎందుకు రాదు? నిద్ర చీకటి లేకపోయినా కొంతమంది వెలుగులో నిద్రపోయే వరం కలిగిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళకి వెలుగైనా చీకటైనా ఏ భేదం లేదు. ఇక్కడ కూడా కొంతమంది కనపడుతున్నారు. ఎందుకంటే శరీరం ఉండదు, కష్టం ఉండదు, అలసట ఉండదు. మనం అలసిపోవటానికి రీజన్ ఏంటో తెలుసా? యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. గురుత్వాకర్షణ శక్తి మన మీద పనిచేస్తుంది. దాని వలన మన బరువు మనమే మోసుకుంటాం. చంద్రుడి మీదకి ఇక్కడికి తేడా తెలుసా? ఇక్కడ 60 కేజీలు ఉన్న మనిషి చంద్రుడి మీద 10 ఉంటాడు, 1/6. చంద్రుడి మీదే అంత ఉంటే ఇంక పైన ఏది? చంద్రుడు అంటే ఏ ఆకాశం అనుకున్నాం? రెండో ఆకాశం కదా. మరి ఆ పైన వెయిట్లెస్. అక్కడ ఇక ఇది పని చేయదు, ఇక అలసట ఉండదు, తిండి ఉండదు. కాబట్టి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఉండదు, అలసట ఉండదు, అండ్ నిద్రపోయే పనే లేదు. డే అండ్ నైట్ ఒక రకంగానే ఉంటాం. ఎందుకు? మనం ఆయన పోలి ఉంటాం కదా. నిన్ను కాపాడువాడు కొనుకడు. ఆయనకే కొనుకుబాటు రాత మనకెందుకు వస్తే? కాబట్టి నిద్ర ఇక్కడే పోండి బాగా. ఇక్కడ అంటే మందిరంలో కాదు. అక్కడ సదాకాలం ఆయన సేవ చేస్తుంటాం. వాట్ ఎ గ్రేట్ జాయ్ ఇట్ విల్ బి. తర్వాత అది నేర్చుకునే స్థలం. ఏం నేర్చుకుంటాం తెలుసా? ఒకటి, వీ లెర్న్ అబౌట్ ద పర్సన్ ఆఫ్ గాడ్. రెండవది, వీ లెర్న్ అబౌట్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. మూడవది, వీ లెర్న్ అబౌట్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని వ్యక్తిత్వాన్ని గురించి నేర్చుకుంటాం. దేవుడు మనకు పూర్తిగా అర్థం అవ్వాలా. మీకు అర్థం అవటానికి కొంచెం మాట చెప్తాను. పెళ్ళి అయిన వాళ్ళందరినీ ఒక ప్రశ్న అడుగుతాను. మీకు మీ భార్య పూర్తిగా అర్థం కాల, మీకు మీ భర్తే పూర్తిగా అర్థం కాల, ఏ టైంలో ఎలా ఉంటారో తెలీదు. పిల్లలు కూడా అర్థం కారు చాలామందికి.
వేరే వాళ్ళని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ప్రభువుని మనిషినే మనం తోటి మనిషిని అర్థం చేసుకోలేమే, దేవునిని ఎలాగ అర్థం చేసుకోగలుగుతాం అసలు మనం? కాకపోతే ఆ సమయంలో ఆయన తెలుసుకుంటూ ఉంటాం. చిన్నతనంలో చిన్న బిడ్డ పుట్టినప్పుడు అమ్మ అని అనిపిస్తారు మాట. తర్వాత అమ్మతో అటాచ్మెంట్ పెరుగుద్ది. ఆ తర్వాత అమ్మతో అటాచ్మెంట్ కొంచెం తగ్గుతుంది, దూరం అవుతుంది. కానీ వాళ్ళు చచ్చిపోయాక మళ్ళీ ఒకేసారి మీద పడి ఆడవాలనిపిస్తుంటుంది. అంటే అమ్మ అనే మాట చిన్నదే, కానీ ఆ పర్సన్తో, ఆ పర్సనాలిటీతో గడిపే కొద్దీ, నడిచే కొద్దీ ఆ హావభావాలు, వ్యక్తిత్వం ఇదంతా అర్థమవుతూ ఉంటుంది. ఎప్పటికీ? బతికినంత కాలం. మరి దేవుడు, ఆయన ఎరుగుతూనే ఉంటాం మనం. వీ విల్ కీప్ ఆన్ లెర్నింగ్ గాడ్. దేవుణ్ణి ఎరుగుతూనే ఉంటాం. అది నేర్చుకునే స్థలం. అంతేకాదు, ఆయన ప్లాన్ ఏంటో తెలుసుకుంటాం. కొన్ని అసలు మనకు అర్థం కావు. యేసు ప్రభు వారు యోహాను సువార్తలో ఒక మాట అన్నారు, 13వ అధ్యాయం అనుకుంటా, నేను చేయనది మీరిప్పుడు ఎరుగరు, ఇక ముందు తెలుసుకుంటారని. అది వచనం చూడండి, వచనం 13:7. నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు, కానీ ఇక మీదట తెలుసుకొందువు. అంటే కొన్ని మనకు ఆత్మీయ జీవితంలో ప్రశ్నలుగా మిగిలిపోతాయి. ఏంటో తెలుసా? దేవుని కోసం చాలా భక్తిగా జీవిస్తుంటారు కొందరు, సడన్గా చచ్చిపోతారు. చూస్తారే, ఏంటి అసలు వీళ్ళు కొద్ది కాలం బ్రతికితే చాలా బాగుండేది కదా, ఏంటి అసలు ఎంత సడన్గా చచ్చిపోయాడు అనిపిస్తుంది. దీనికి ఆన్సర్ దొరకదు. అక్కడికి వెళ్ళిన తర్వాత, ఓహో ప్రభువా, వాళ్ళు పెందల కాడ చంపేయటానికి ఇదా రీజన్ అని అక్కడ అర్థమవుతుంది. తొందరగా చంపేయటానికి ఇదా కారణం అనేది అక్కడ తెలుస్తుంది అన్నమాట. అర్థమవుతుందా? దేవుని ప్రణాళికలు అక్కడ అర్థమవుతుంటాయి. భారతదేశం వాళ్ళని గోధుమ రంగులో, ఆఫ్రికా వాళ్ళని నల్ల రంగులో, అమెరికా వాళ్ళని తెల్ల రంగులో ఎందుకు కలగజేశాడో మనకి ఇప్పుడు తెలీదు. అక్కడికి వెళ్ళాక అర్థమవుతుంది. అది ఆయన ప్లాన్. ఇప్పుడు అర్థం కాదు. అంతేకాదు, దేవుని శక్తి ఏంటో తెలుస్తుంది. ఎందుకంటే మనం అనుభవిస్తుంటాం దాన్ని. అది నేర్చుకునే స్థలం. 4 సంగతులు అయ్యాయి. 5వది, పరలోకంలో స్థాయిలు. వాట్ ఆర్ ద స్టేజెస్ ఇన్ హెవెన్? దీనికి స్లైడ్స్ లేవు, కానీ ఇది తప్పకుండా చూడండి. ఇక్కడ నుంచి ప్రాక్టికల్ థింగ్స్, అప్లికేషన్ థింగ్స్ చెప్తాను. పరలోకంలో అందరూ పౌరసత్వం పరంగా సమంగా ఉంటారు. ఇందాక పాడాం అందరూ సమం అని. కానీ అందులో గొప్పోళ్ళు ఉంటారు, అల్పులు కూడా ఉంటారు. నేను చెప్పలేదు ఆ మాట, యేసు ప్రభువు చెప్పాడు. ఎవరిని అల్పులే కాదు, మిగుల అల్పుడు ఉంటాడు. చదువుదామా? మత్తయి సువార్త 5వ అధ్యాయం. అందరూ బైబిల్ తీయండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 19వ వచనం అందరు తీయాలి. మత్తయి 5:19. పరలోకంలో నువ్వు ఏ స్టేజ్లో ఉండబోతున్నావో తెలిసిపోతుంది అన్నమాట. మనం ఏ స్టేజ్లో ఉండబోతున్నామో తెలిసిపోద్ది. 5:19. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగిల అల్పమైన ఒకదానినైనను మీరి మనుష్యులకు చేయబోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో ఏమనబడతాడు? మిగుల అల్పుడు అనబడతాడు. ఏమర్థమైంది మీకు? అది
బోధకులంటే, ప్రసంగికులంటే మనం చాలా అనుకుంటాం. ఓ, అన్న చాలా బాగా చెప్పాడే, ఈ తమ్ముడు చాలా బాగా చెప్పాడే, చాలా బాగా చెప్పాడు వాక్యం అనుకుంటాం. కానీ పరలోకానికి వెళ్ళిన తర్వాత అంటాడు, బ్యాక్ బ్యాక్ గెట్ బ్యాక్, గో బ్యాక్, గెట్ బ్యాక్ అంటాడు. జరుగు, వెనక్కి జరుగు. ఇదేంటి ప్రభు, అంత సూపర్గా వాక్యం చెప్పిన వెనక్కి జరగమంటున్నావు అంటే, చెప్పటమే, చేయటాలు లేవు. గో బ్యాక్, జరుగు వెనక్కి. కాబట్టి మిగులు అల్పుడు ఎవరు? ఆచరణ లేని బోధకుడు. బోధించటానికే అలవాటు పడి జీవితంలో ఆచరణ లేకపోతే పరలోకంలో నువ్వు ముందు ఉండలేవు. బోధకులారా జాగ్రత్త. స్త్రీల మీటింగ్లో, సండే స్కూల్లో, యూత్ మీటింగ్లో, చర్చిలో వాక్యాన్ని బోధించేవారులారా జాగ్రత్త. బోధించటం అనేది బ్రతుకుతో సమంగా లేకపోతే నువ్వు పరలోకం వెళ్ళొచ్చు, కానీ యు డోంట్ గెట్ ప్రామినెంట్ ప్లేస్. గో బ్యాక్. అందుకే అక్కడ రాసింది, మాదిరిలో లేని మాట, బ్రతుకులో లేని బోధ, ప్రవర్తనలో లేని ప్రసంగం ప్రభువు ఎదుట ముప్పుకే గాని మెప్పుకు కాదు. మళ్ళీ చెప్పండి ఒకసారి. మాదిరిలో లేని మాట, బ్రతుకులో లేని బోధ, ప్రవర్తనలో లేని ప్రసంగం ప్రభువు ఎదుట ముప్పుకే గాని మెప్పుకు కాదు. ఆరాధన గురించి అద్భుతంగా ప్రసంగం చేసి ఉండొచ్చు, ఆచరణలో లేకుండా ఉండొచ్చు. గో బ్యాక్, వెనక్కే. పరిశుద్ధత గురించి ఎక్సలెంట్గా బోధించి ఉండొచ్చు, పాపిష్టి బతుకు బతకచ్చు. గో బ్యాక్, గో, జరుగు వెనక్కి. ప్రార్థన గురించి ఎక్సలెంట్గా బోధించి ఉండొచ్చు, ప్రార్థన చేయకుండొచ్చు. జరుగు, గో బ్యాక్, పో వెనక్కి. అర్థమవుతుందా? విధేయత గురించి చాలా చక్కగా బోధించి ఉండొచ్చు, విధేయత లేకపోతే గో బ్యాక్, పో వెనక్కి జరుగు. ఇక్కడ కాదు, వెనక లాస్ట్ బెంచ్లో కూర్చో. యేసు ప్రభు చెప్పిన మాట అండి అది. రెండవది చెబుతాను. మరి ఎవరు గొప్పవాడు? అదే 19వ వచనం. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడు అనబడను. గొప్పవాడెవరు? గైకొని బోధించేవాడు. ఇప్పుడు చెప్పండి, అత్యల్పుడెవరు? మిగులల్పుడెవరు? చెప్పి చేయనోడు. మరి గొప్పవాడెవరు? చేసి చెప్పేవాడు లేదా చెప్పి చేసేవాడు. చెప్పండి, మీకేమనిపిస్తుంది? వాక్యాలు చెప్తున్నారుగా చాలా స్థలాల్లో. వాక్యం చెప్పినప్పుడు చేయాలి, పర్లేదు, నీ బ్రతుకు నీ బోధ రెండూ సమంగా ఉన్నాయి అనిపిస్తుందా? అయితే ఫైన్, దేవునికి స్తోత్రం. అలా కాలేదా? గో బ్యాక్, వెనక్కి వెళ్ళి. ముందు కాదు, లాస్ట్ బెంచ్ చివర. అల్పుడు అనబడతాడు. మూడవదిగా నిష్ఫలుడు గురించి చెబుతాను. 6వ అధ్యాయం 1వ వచనానికి రండి. 6:1. పరలోకంలో నిష్ఫలుడు లేక ఫలము పొందనివాడు. 6:1. మనుషుల ఎదుట మనుషులకు కనబడవలెనని వారి ఎదుట జాగ్రత్త పరుడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి ఎదుట మీరు ఫలము పొందరు. పరలోకంలో వాడికి ఫలం దొరకదు. ఎవరికి? మనుషులకు కనపడేలాగా చేసే వాళ్ళకి. ఒక ఆయన మందిరం కొరకు 10,000 ఇచ్చాడు. అది చర్చిలో చెప్పలేదని చర్చి మానేశాడు. ఊరి పేరు చెప్పను, కృష్ణా జిల్లా జరిగింది చెప్తున్నా.
సరే, మొత్తానికి ఆళ్ళీళ్ళు బతిమలాడగా వచ్చి చర్చికి వచ్చాడు. కానీ పేరు చెప్పని ప్రసంగికుణ్ణి చివరిదాకా పగ పెంచుకొనే ఉన్నాడు ఆయన, చచ్చిపోయేదాకా. ఊహించండి, నేను చెప్పేది ఎప్పుడో సంగతి. 10,000 అంటే ఇప్పుడు లెక్కలో చెప్తే 1,00,000 2,00,000 కావచ్చు. ఇంత డబ్బు ఆయన ఇచ్చాడు. లోకం దృష్టిలో, సంఘం దృష్టిలో కూడా అలాంటి ఆయనకి ఎంత వాల్యూ ఉంటుందండి? చాలా వాల్యూ ఉంటుంది. కానీ పరలోకంలో జీరో బ్యాలెన్స్. ఎందుకు? ఆ మనసు నిండా ఏముంది? నేనిచ్చాను, నాకు గుర్తింపు రావాలి, నేను కనపడాలి, నా పేరు వినపడాలి, నేను కనపడాలి, నా పేరు వినపడాలి అనుకున్నారు. ఏదైనా అంతే. మనం ప్రార్థన చేస్తే దేవుడు వినేలాగా చేయాలి, కానీ మనుషులకు వినపడాలని, మెచ్చుకోవాలని చేశామంటే ప్రార్థన కూడా వెళ్దు. నో ప్రాఫిట్. ఒక ఆయన ప్రార్థన మొదలుపెట్టి, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, సౌండ్ పెంచయ్యా, నీ బంగారు పాదాలకు స్తోత్రాలు ప్రభా, ఎక్కువ తగ్గించయ్యా. ఎవరి కోసం చేస్తున్నాడు ప్రార్థన? ప్రార్థన దేవునితో మాట్లాడుతున్నామన్న ఇంగిత జ్ఞానం చాలామందికి ఉండదు. దాన్ని ఎలా తెలుసుకోవచ్చో తెలుసా? నిజమైన ప్రార్థనా పరుణ్ణి ఒంటరిగా మోకరించిన అదే స్పిరిట్ ఉంటుంది, 10 మంది ముందు చేసిన అదే స్పిరిట్ ఉంటుంది. మనుషుల ముందు మోకరించినప్పుడు, చేసేటప్పుడు ఎక్స్ట్రా పదాలు, ఎక్స్ట్రా కేర్ తీసుకుంటున్నారంటే ఇదంతా జీరో బ్యాలెన్స్, నో ప్రాఫిట్. యేసు ప్రభు చెప్తున్నాడు అన్నమాట. మనుషుల ఎదుట మీ నీతి కార్యాలు కనపరచకుండా జాగ్రత్త పడండి. ఒకవేళ అలా చేశారంటే పరలోకంలో మీకు ఫలము దొరకదు, పొందరు. మనం చేసే మంచి పనులు వేరే వాళ్ళు ఎవరైనా కూడా మాదిరి తీసుకునేలాగుంటే పర్వాలేదు, కానీ కనబడాలని దృష్టితో చెబితే అది చాలా ప్రమాదం. ఫలితం దొరకదు. ఒకసారి ఒక ఆయన డబ్బులు ఇచ్చి, అన్న ఇది దేవుని సేవకునికి ఇవ్వండి, నేను ఇచ్చానని చెప్పకండి అన్న. సరే, ఇచ్చానని చెప్పొద్దు. ఓకే, మళ్ళీ అన్న నేను ఇచ్చానని చెప్పొద్దు అన్నాడు. మళ్ళీ ఆయన ముందు నిలబడి, అన్న చెప్పలేదు కదా అన్నతో అన్నాడు. మళ్ళీ ఆయన ముందే నేను ఇచ్చానని చెప్పొద్దు. ఆయన అడుగుతున్నాడు ఏంటి అని. అది తీసుకున్న ఆయన అడుగుతున్నాడు ఏంటంటే, అదే ఏదో చెప్పొద్దు అన్నాడు. అదే ఏం చెప్పొద్దు అన్నాడు అంటే, మనసులో పైకి మాత్రం నోరేమంటుంది, చెప్పొద్దు అంటున్నాడు, కానీ బయటికి మాత్రం, లోపల మాత్రం కొత్తలాడిపోతుంది. ఏమని? చెప్పాలి. జీరో బ్యాలెన్స్. ఫలం దొరకదు. నీతి కార్యాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్త. ఈ రోజుల్లో మరీ ఎక్కువైపోయిందండి. ఈ వాట్సాప్ కల్చర్లో అడుక్కునేవాడికి ఒక ప్లేట్ ఇడ్లీ పొట్లం ఇవ్వడం, దాని ఫోటో తీయడం, వాట్సాప్లో అప్లోడ్ చేయడం. పేదల మధ్య సేవ ఎగిరిపోద్ది. జీరో బ్యాలెన్స్. యేసు ప్రభు చెప్తున్నాడు, మీ నీతి కార్యాలు చేయండి, కానీ మనుషులు ఎదుట కనపడేలాగా చేయొద్దు. పరలోకంలో మీ ఫలం పొందరు. 3వది చెప్పాను కదా, 4వది చెప్తాను. పరలోకంలో యోహాను కంటే గొప్పవారు ఎవరో తెలుసా? మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనం. మత్తయి 11:11. స్త్రీలు కనిన వారిలో చెప్పుచున్నాను, అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు ఏంటండి? అతనికంటే గొప్పవాడు. ఎవరికంటే? బాప్తిజం ఇచ్చే యోహాను, అతని యొక్క గ్రేట్నెస్ చెప్పండి ఎవరైనా. అతని గొప్పతనం ఏంటి?
ఏమండి? రాజుకి తప్పు చెప్పాడు. ఓకే, వెరీ గుడ్. రాజుకు తప్పు చెప్పింది నాతాను కూడా చెప్పాడు. దేవుని మార్గాన్ని సరళం చేశాడు. వెరీ గుడ్. ఇంకా 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 యేసు ప్రభుకే బాప్తిసం ఇచ్చాడు. ఓ ఫైన్, ఓకే. ఇంకా వెరీ గుడ్. ఇంకా ఎక్సలెంట్ క్వాలిటీ ఉంది. తండ్రుల హృదయాన్ని తిప్పాడు. వెరీ గుడ్. ఆయనలో దీనత్వం ఉంది. చాలా బాగా చెప్తున్నారు. ఓకే, హెచ్చరించాడు. వెరీ గుడ్. మీరందరూ మంచి ప్రసంగికులు. ఎక్సలెంట్. సరే, నేను డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను. పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడెవరు? యోహానేనా? కన్ఫామా? చూసి చెప్పండి. లూకా సువార్త 1వ అధ్యాయం. అవునో కాదు? చదవండి. గొప్పవాడై తాగక. ఆగండి, ఎవరైనా ఉన్నారా ఇలాంటి బ్యాచ్? మిగతా మీరు చెప్పినవన్నీ కరెక్టే. పుట్టింది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడెవరూ లేరు. అది అతని గ్రేట్నెస్. మిగతా వాళ్ళు పరిశుద్ధాత్మతో నిండుకున్నారు కాలం వచ్చాక, వయసు వచ్చాక. కానీ సిన్స్ ద టైమ్ ఆఫ్ హిస్ బర్త్, తల్లి గర్భములో నుంచి బయటకు రాగానే పరిశుద్ధాత్మ టచ్ చేశాడంట, నిండుకున్నాడంట. ఎవరిని? యోహాన్. ఇక అటువంటి కేటగిరీ లేదు. అది అతని గ్రేట్నెస్. అంత గొప్ప ఆయన పరలోకంలో అల్పుడైన వాడు. దాని అర్థం ఏమర్థమైందండి మీకు? ఇప్పుడు చెప్పండి. మనందరం పుట్టి నుంచి పరిశుద్ధాత్మ, మనమందరం ఎవరు? పుట్టింది మొదలుకొని విపరీత బుద్ధులు కలిగిన వాళ్ళం. అవునా కాదా? మనందరికి విపరీత బుద్ధులు ఉన్నాయి పుట్టిన దగ్గర నుంచి. మరి పుట్టింది మొదలుకొని విపరీత బుద్ధులు కలిగిన వాళ్ళు పరలోకంలో ఎలా గొప్పవాళ్ళు అవుతారు? ఆలోచించారు ఎప్పుడైనా? ఏంటంటే, యోహాను సంఘానికి చెందినవాడు కాదు. పాత నిబంధన కాలపు భక్తుడు. ఈ మాట మీకు అర్థం అవ్వాలంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 39వ వచనం చదవండి. క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. హెబ్రీ పత్రిక 11, 39, 40 కలిసి ఉంటుంది అనుకుంటా. వీరందరూ వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము. మీకేమనిపిస్తుందో? నాకైతే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. వీరందరూ ఎవరందరూ? అదే ఎవరెవరు వాళ్ళందరూ? అది ఒకసారి చెప్పండి లిస్ట్ ఫస్ట్ నుంచి. హేబేలు కాదు, హేబెలు, హనోకు, నోవహు, అబ్రహాము, శారా, ఇస్సాకు, యాకోబు, మోషే, యోసేపు, గిద్యోను, బారాకు, దావీదు. వీళ్ళందరూ హేమహేమీలా అమ్యాలా? అందరూ హేమహేమీలే. కానీ ఏమంటున్నాడు గ్రంథకర్త? మళ్ళీ చదువుతారండి. వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తం. ప్రభువా, ఏం ప్రభువా నన్ను మరి వెనక పెట్టేశావు? అసలు మానవ ప్రపంచ చరిత్రలో కొడుకునిచ్చేసినాడు ఎవరైనా ఉన్నాడా ప్రభా? ఒక్కడిని చూపించు. అబ్రహాం, అది కరెక్టే, వెనక జరుగు. వీళ్ళని నా రక్తం పెట్టి కొనుక్కున్నాను. వీళ్ళు నా స్వాస్థ్యం, వీళ్ళు నా సంఘం.
అదేంటి ప్రభువా, నా కోడళ్ళ మొత్తం ముక్కులకి మూతులకి చెవులకు ఉన్న అన్నీ తీసుకొని వెళ్ళి తాకట్టు పెట్టి అమ్మి ఓడకు రంగేసి ఓడ అంత పెద్ద ఓడ కడితే నాకు కూడా వెనకాల ప్లేస్ అయినా నోవహు, నీ సమర్పణ, నీ త్యాగం అంతా నాకు తెలుసు. కానీ వీళ్ళెవరు? నా పిల్లలు. వెనక్కి జరుగు. దావీదు ముందుకొచ్చి, దేవా నేను హృదయానుసారుణ్ణి కదా, వీళ్ళకి సరిగ్గా తప్పులే ఒప్పుకోవడం చేత కాదు కదా, నేను ఎంత డేర్గా ఒప్పుకున్నాను. కీర్తనల తప్పు పశ్చాత్తాపం గురించి ఎన్ని రాశాను. దావీదు కరెక్టే, దావీదు నేను నిన్ను తప్పు పట్టట్లేదు, కానీ వీళ్ళెవరు? నా స్వాస్థ్యం, నా సొత్తు. గో బ్యాక్. యోహాను వచ్చి, పుట్టింది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నాను ప్రభా, వీళ్ళెవరు? అసలు 19 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చేదాకా పనికిమాలిన బతికిన వాళ్ళు. అది నిజమే జాన్, నాకు బాప్తిసం ఇచ్చావు. ఐ రికగ్నైజ్ యువర్ సర్వీస్, బట్ దీస్ ఆర్ మై ప్రాపర్టీ. ఇప్పుడు అర్థమైందా దాని అర్థం? వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండు నిమిత్తము. దే ఆర్ నాట్ పర్ఫెక్ట్ వితౌట్ అస్. ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడండి. అందుకే రాసింది, విశ్వాసి నీ భాగ్యం ఎంత గొప్పదో ఎరిగితివా. ఓకే, పరలోకంలో స్థాయిలు అయిపోయాయి. నెక్స్ట్, పరలోక ప్రవేశం. జాగ్రత్తగా వినండి. ఎవరు పరలోకంలో ప్రవేశిస్తారు? ఎవరికి పరలోకం? 6వది మత్తయి సువార్త 5:3. చూడకుండా చెప్పాలి ఇది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. అది పరలోక రాజ్యములో గర్విష్ఠులు ఎవరు ఉండరు. నో ప్రౌడ్ పర్సన్ will be seen in heaven. ఆత్మ విషయములో ధీమా కలిగిన వాళ్ళు ఎవ్వరు పరలోకంలో ఉండరు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దీనులకే పరలోకం, ధీమా కలిగిన వాళ్ళకి కాదు, గర్వంగా బ్రతికే వాళ్ళకి కాదు. గర్విష్ఠులు యెహోవాకు హేయులు, దూరము నుండి ఆయన గర్విష్ఠులను బాగుగా ఎరుగును. అస్సలు ఆయన దగ్గరికి రాలేరు వాళ్ళు. వాళ్ళ పొడ కూడా గిట్టదు, వాళ్ళ వాసన కూడా గిట్టదు ఆయనకి. చెక్ యువర్ సెల్ఫ్. హృదయంలో గర్వం దేన్ని బట్టి ఉందో, అతిశయం దేన్ని బట్టి ఉందో, ఉద్యోగాన్ని బట్టా, చదువుని బట్టా, హోదాని బట్టా, వరాన్ని బట్టా, దేన్ని బట్టి నువ్వు గొప్పవాడు అనుకుంటున్నావు? నువ్వు దేన్ని బట్టి అనుకున్నా అన్ఫిట్. ఆత్మ విషయంలో దీనులైన వాళ్ళు, వాళ్ళది పరలోకం. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఇలా ఉంటుంది, బ్లెస్సెడ్ ఆర్ దోస్ హూ రికగ్నైజ్ పూర్ ఇన్ దేర్ స్పిరిట్. వారి ఆత్మలో ఎంత పేదవాళ్ళో, తక్కువ వాళ్ళో ధన్యులు. మైకిచ్చి యెహోవా నిస్సీలో మీరెంత గొప్పోళ్ళో చెప్పమని అంటే, అసలు నేనండి నా సంగతి చెప్పమంటారా అని అన్నావంటే గ్యారంటీ లేదు అక్కడికి. నేను ఒక సాధారణ విశ్వాసినండి, ఇక్కడ ఒక సంఘ సభ్యుని, ఇక్కడ ఒక సభ్యురాల్ని, మిగతా సోదరులతో సోదరీలతో నేను ఒక తోటి సోదరిని, ఒక తోటి దాసుని. అందుకే ఎపఫ్రా గురించి అద్భుతమైన మాట పౌలు రాశాడు, మీలో ఒకడు, మీలో అధికుడు కాదు. ఏముంది? వన్ అమాంగ్ యూ. నిజానికి సంఘం ఏర్పడటానికి ఎపఫ్రానే కారణం, కానీ ఏమంటున్నాడు? మీలో ఒకడు.
అస్సలు ఈ సంఘానికి ఆది పురుషుడు ఎవరో తెలుసా? మూల పురుషుడు ఎవరో తెలుసా? నేను అన్నట్టు బతకట్లే ఎపఫ్రా. కానీ ఏమంటున్నాడు? మీలో ఒకడు, వన్ అమాంగ్ యూ. దీనుడు అంటే అలా ఉంటాడు, దీనురాలంటే అలా ఉంటుంది. నేను లేకపోతే అసలు సంఘం లేదండి అనుకునేవాడు కాదు దీనుడు. ఆత్మ విషయంలో దీనుడైన వాడు, వాళ్ళది పరలోకం. రెండవదిగా అదే 5వ అధ్యాయం 10-12 వచనాలు చదివితే, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారు. నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు. ఉద్యోగం రెడీగా ఉంది, ₹1,00,000 కడితే ఉద్యోగం వచ్చేస్తుంది. ₹1,00,000 కట్టడం నీత అవినీత? ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? 1,00,000 మన దగ్గర ఉన్నాయి. మన దగ్గర 1,00,000 కర్మ, 10 లక్షలు ఉన్నాయి. ఓ 1,00,000 కట్టి ఉద్యోగం తెచ్చుకోవాలా, లేదా 1,00,000 కట్టకుండా ఉద్యోగం వదులుకోవాలా? పరలోకం ఎవరిది? నీతి నిమిత్తము హింసించబడువారు, వాళ్ళది పరలోకం. లాభం కోసం అడ్డదారులు తొక్కే వాళ్ళది కాదు, లాభం కోసం పక్కదారులు తొక్కేవారిది కాదు. నీతి నిమిత్తం హింసించబడువారు. Blessed are those who persecute for righteousness. నీతి నిమిత్తం హింసించబడువారు. అర్థమవుతుందా? వాళ్ళది పరలోకం, వాళ్ళు అందులోకి అర్హులు. అంతే, ఏ బ్యాచ్ని పెడితే ఆ బ్యాచ్ని రానివాడు ఆయన. పరలోకం అంటే ఉచితంగా వచ్చేదే. అందుకే అన్నారు, హెవెన్ ఈజ్ ఫ్రీ బట్ నాట్ చీప్. Grace is free but not cheap. Salvation is free but not cheap. దేవుడిచ్చే ఉచితమే కానీ చౌకబారివి కాదు. ప్రియులారా, మూడవది చెబుతాను. మత్తయి సువార్త 12వ అధ్యాయం 50వ వచనం. మత్తయి 12:50. పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు. అంటే పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే అంటే, పరలోకమందున్న నా తండ్రి నా సహోదరుడు అంటే నాతో వాళ్ళకి రిలేషన్ ఉంటుంది. ఎవరికి ఉంటుంది? నా తండ్రి నా అంటున్నాడు అంటే వాళ్ళు నా సహోదరుడు అంటున్నాడు. అంటే పరలోకమన్న తండ్రి చిత్తం చేసేవాళ్ళే అందులో ఉంటారు. చెప్పండి, దేవుని చిత్తం చేస్తున్నారా? మీ ఇష్టం చేసుకుంటున్నారా? ఇఫ్ యు ఆర్ హ్యాబిట్యూటెడ్ టు ప్రాక్టీస్ సెల్ఫ్ విల్, యు ఆర్ అన్ఫిట్ దేర్. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకుంటూ ఉంటే, తండ్రి చిత్తం కాకుండా నీ చిత్తం, నీకు ఏది దోస్తే అది చేసుకుంటూ ఉంటే, యు కెనాట్. యేసుప్రభు చెప్పిన మాట అది. అమెరికా వెళ్ళాలంటే అమెరికా రూల్స్కి అబాయిడ్ అయి ఉండాలి అంతే. ఇండియాలో ఉండాలంటే ఇండియన్ రూల్స్కి అబాయిడ్ అయి ఉండాలి. కెనడా వెళ్ళాలంటే కెనడా రూల్స్కి అబాయిడ్ అయి ఉండాలి. నో క్వశ్చన్. పరలోకం వెళ్ళాలంటే పరలోకంలో రూల్స్కి అబాయిడ్ అయి ఉండాలి. వెంటనే మీకు అనుమానం రావచ్చు, ఏమండి మరి రక్షణ కృప ద్వారా కదండి అని. కృప ద్వారా రక్షణ పొందితే వాళ్ళలో ఇవన్నీ ఉంటాయి. అదే కృప ద్వారా రక్షణ పొంది, కృప విచ్చలవిడిగా బతకమని చెప్పదు. అందుకే అన్నాడు, ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా,
లేదు ప్రభువా, ఇకను పాపం చేయొద్దు. అది మూడవది. నాలుగవది 19వ అధ్యాయం 12వ వచనం. 19, 12. తల్లి గర్భము నుండి కలరు, మనుష్యుల వలన కలరు. ఎవరి నిమిత్తము? పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులనుగా చేసుకొనిన వారు నపుంసకులను కలరు. అంటే పరలోక రాజ్యం కోసం నపుంసకుడు అవ్వడం అంటే అర్థం ఏంటి? నపుంసకులు 3 రకాలు. మొదటిది న్యాచురల్, రెండవది మ్యాన్ మేడ్, మూడవది సెల్ఫ్ మేడ్. భూలోకం కోసం నపుంసకుడు అయినోడి సంగతి చెప్పట్లా. భూలోకం కోసం బోల్డ్ మంది నపుంసకులు అవుతున్నారు. రైల్లో కనపడుతుంటారు, మన వీధుల్లో కూడా కనపడుతుంటారు. ఈ బ్యాచ్ కాదు చెప్పేది. తల్లి గర్భాన్ని నుంచి కొంతమంది ఒరిజినల్గా నపుంసకులుగా వచ్చారు, వాళ్ళ సంగతి మాట్లాడట్లేదు. అలాంటి వాళ్ళల్లోనే వాళ్ళకైనా కనికరం ఉంటుంది. ఎలాగుంటుంది అని అంటే, నపుంసకుడైన ఆ కందాకే రాణి కింద ఉన్న వ్యక్తి రక్షించబడ్డాడు. వాళ్ళకు ఉంటుంది. మనుషుల చేత కొంతమంది నపుంసకులుగా చేయబడ్డారు. దానియేలు, హెబ్రీస్ యవనస్తులు కొందరు. పరలోక రాజ్యం నిమిత్తం తమ్మును తాము నపుంసకులుగా చేసుకున్నారు. అంటే అట్టి వారికి లోకము యోగ్యమైనది కాదు. అంటే ఒక చేతగానోడి కింద అనుకున్నారు. నేను ఒక చేతగాని దాన్ని అని ముద్ర వేస్తే, సర్లేండి చేతగాని దాన్ని, నేను ఎట్లాంటి దాన్ని చూపించనా అని రెచ్చిపోలా వాళ్ళు. అంటే పరలోక రాజ్యం కొరకు తమ్మును తామే నపుంసకులుగా, చేతగాని వాళ్ళగా ఎంచుకున్నవారు. తర్వాత మత్తయి సువార్త 10వ అధ్యాయం 32వ వచనం. 10:32. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట ఒప్పుకొందును. ఎవరు వెళ్తారు? మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొనివాడు. 5 చెప్పాను. ఎవరు పరలోకంలో ఉండేది? ఆత్మలో దీనులు. 2, నీతి కొరకు హింస పొందటానికి తెగించిన వారు. 3, తండ్రి చిత్తము చేసేవారు. 4, తమను తామే పరలోకం కోసం నపుంసకులుగా ఎంచుకున్నవారు. 5, మనుషుల ఎదుట దేవుణ్ణి ఒప్పుకున్నవారు. ఒప్పుకుంటున్నారా? మనుషుల ఎదుట ఒప్పుకుంటున్నారా? ఇది పరలోకానికి అన్ఫిట్, అనర్హులు, పరలోకంతో సంబంధం లేని వాళ్ళు ఎవరో చెబుతాను రండి. 5వ అధ్యాయం మత్తయి సువార్త 5:20 చదవండి. 5:20. శాస్త్రుల నీతి కంటేనో పరిసయ్యుల నీతి కంటేనో మీ నీతి అధికము కాని ఎడల. అంటే రిలీజియస్ పీపుల్, మతానికి అలవాటైన వాళ్ళు. మతానికి మార్గానికి తేడా తెలుసా? మతవాళ్ళు మాటల మీద బతుకుతారు, కానీ నిజమైన మార్పు కలిగిన వాళ్ళు మార్గంలో నడుస్తారు. మతానికి అది తేడా. వందనాలు చెప్పటం, ప్రైజ్ లార్డ్ అంటాం, చర్చికి రావడం, బైబిల్ కంటతా పెట్టడం, బైబిల్ పోటీల్లో ఫస్ట్ ప్రైజులు రావడం, ఇదంతా మతానికి సంబంధించింది. కానీ లోపట మార్పు
జీవితంలో ప్రభావం కనపడకపోతే పరలోకానికి వెళ్ళరు. రిలిజియన్ పరలోకానికి తీసుకెళ్ళరు. రిలీజియస్గా బతకొద్దు, రియాలిటీలో బ్రతకాలి. ఇది మొదటిది. రెండవది 7వ అధ్యాయం 21వ వచనం. 7:21. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు. అంటే నామినల్ పీపుల్, నామకార్థులు. మొదటి రకం ఎవరు? మతస్థులు. రెండవది ఎవరు? నామకార్థులు. నామకార్థులు అంటే ఇప్పుడు అందరూ లేచి నిలబడండి, నిలబడతారు. అందరూ హల్లెలూయా చెప్పండి, చెబుతారు. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మామూలుగానే బతుకుతారు. నామకార్థులు అలా ఉంటారు. వివరించి చెప్పలేను సమయాన్ని బట్టి. 18వ అధ్యాయం 1వ వచనం. 18:1. ఆ కాలమందు శిష్యులు యేసునొద్దకు వచ్చి అడుగగా నిలబెట్టి ఇట్లా, నేను కానీ అంటే ఎవరైతే గర్విష్ఠులుగా ఉంటారో వారు పరలోకానికి రారు. చిన్న బిడ్డ లాంటి స్పిరిట్. అందుకే ప్రభు చెప్పాడు అక్కడ, చిన్న పిల్లలాంటి స్వభావం. ఎవరు గొప్పోళ్ళు అనుకునే వాళ్ళకి పాఠం చెప్తున్నాడు, పెద్దోళ్ళకి పిల్ల పాఠాలు చెప్తున్నాడు ఆయన. వాళ్ళు ఏమనుకుంటున్నారు? మేము చాలా పెద్దోళ్ళం అనుకుంటున్నారు. అబ్బాయి, మీ పెద్దరికం పరలోకానికి తేదరా, మీరు పిల్లల్లాగా ఉండాలి. 18వ అధ్యాయానికి ఏం పేరు పెట్టుకోవచ్చు? పెద్దవాళ్లకు పిల్ల పాఠాలు. అంటే పరలోకానికి సూట్ అయ్యేది పెద్దోళ్ళం అనుకునేవాళ్ళు కాదు, చిన్న బిడ్డను అనుకునేవాళ్ళు. ఆ నేచర్, ఆ స్వభావం కలిగి ఉండేవాళ్ళు. తర్వాత 21. అతనితో విరోధముగా పాపము చేసితిని. దేనికి విరోధంగా? ఆగండి. పరలోకానికి విరోధంగా పాపం అంటే దాన్ని ఏమంటారు? తిరుగుబాటు. రెబెలియస్ పీపుల్ అక్కడ ఉండరు. ఇక్కడ ఉండే పిల్లలు, యవనస్తులు అందరికీ ఒక మాట చెప్తున్నాను. ఇఫ్ యు ఆర్ రిబెలియస్ చైల్డ్, డోంట్ ఎక్స్పెక్ట్ హెవెన్. తిరుగుబాటు బిడ్డగా, తిరుగుబాటు కొడుకుగా, తిరుగుబాటు కూతురుగా ఉంటే నువ్వు తిరగబడేది మీ నాన్న మీద కాదు, మీ అమ్మ మీద కాదు, పరలోకం మీద. రిమెంబర్ దట్. అమ్మ నాన్న మీద తిరగబడుతూ నేను కూడా పరలోకం వెళ్తానని గుడ్డితనం బతుకోవద్దు. తప్పిపోయిన కుమారుడికి అర్థమైంది, ఈ తప్పిపోయిన బ్యాచ్కి అర్థం అవట్లా. తండ్రి, నేను నీ ఎదుట పాపం చేశాను అంటలేదు, కానీ ఏమంటున్నాడు? పరలోకానికి విరోధంగా. ఐ హ్యావ్ సిన్డ్ అగైనెస్ట్ హెవెన్. నువ్వు చేసే తిరుగుబాటు మీ నాన్నకు వ్యతిరేకంగా కావచ్చు, మీ అమ్మకు వ్యతిరేకంగా కావచ్చు, కానీ రిమెంబర్, దానికంటే ముందు యు ఆర్ రిబెల్లింగ్ అగైనెస్ట్ హెవెన్. పరలోకానికి వ్యతిరేకంగా తిరగబడుతున్నావు. తెలుసా నీకు ఆ సంగతి? తిరుగుబాటు చేసే బ్యాచ్ పరలోకంలో ఉంటారా? రాణిస్తాడు వాళ్ళని. అందుకే ఏడుస్తూ ఒప్పుకుంటున్నాడు, పరలోకానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేవాళ్ళు అక్కడ ఉండరు. తర్వాత మాట, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీ 12:15. అపాత్రుల లిస్టే చాలా ఉందండి, అన్నీ నేను చెప్పలేను, కానీ 12:15 చదువుతారా?
మీలో ఎవడైనాను ఉమ్, 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 ఉమ్. 25 చదువుతారా? మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండునట్లు చూసుకొనడి. వారు అందరు కలిసి చదువుతాం. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించు మనము తప్పించుకొనకపోవుట. అంటే బుద్ధి చెప్పినప్పుడు దిద్దుకోని వాళ్ళు అక్కడ ఉండరు. అని ఈ హెబ్రీ గ్రంథకర్త ఏమంటున్నాడంటే, భూమి మీద ఉండి బుద్ధి చెప్పిన ప్రవక్తలను తప్పించుకోపోతేనే, వాళ్ళని తప్పించుకుంటేనే దేవుడు విడిచిపెట్టలేదు వాళ్ళని. పరలోకం నుండి బుద్ధి చెప్పేవాడిని తృణీకరిస్తే వాళ్ళు తప్పించుకుంటారా? అది ఎక్కడనేది ఆ మాట ఉందా? మాట చూడండి. పరలోకము నుండి బుద్ధి చెప్పు వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోవుట మరి నిశ్చయము కదా. మరి నిశ్చయం కదా అంటే గ్యారంటీ కదా. అంటే ఇది ఆధ్యాత్మిక పరిభాషలో. ఇందాక నేను చెప్పింది ఫ్యామిలీ పరిభాషలో, ఇప్పుడు చెప్పింది చర్చ్ పరిభాషలో. నేను ఒక మాట అడుగుతున్నాను, నీకు బుద్ధి చెప్పేవాళ్ళు ఉన్నారు? ఎవరైనా ఉన్నారా? నాకు బుద్ధి చెప్పేవాళ్ళు ఎవరో లేరంటే, ఒకటి, నువ్వు బుద్ధి నేర్చుకోని వాడవన్నా ఉండాలి, లేదా బుద్ధి నేర్చుకోనక్కర్లేని బుద్ధిమంతుడు అన్న ఉండాలి. బుద్ధి చెప్పే వాళ్ళని నువ్వు తృణీకరిస్తున్నావంటే తలబిరుసు తనం అంటారు దాన్ని. తలబిరుసు బ్యాచ్ అక్కడ ఉండరు. హెడ్ స్ట్రాంగ్ పీపుల్ విల్ నాట్ గో దేర్. దేవుడు కాపర్లను, వాక్యోపదేశకులను ఎందుకు ఇచ్చాడండి? బుద్ధి చెప్పడానికి ఇచ్చాడు. భూమి మీద ఉన్నప్పుడు బుద్ధి చెప్పే వాళ్ళని తప్పించుకోకపోతే పరలోకం నుంచి బుద్ధి చెప్పే వాళ్ళని తప్పించుకుంటారా? తలబిరుసాళ్ళు బుద్ధి నేర్చుకోలేరు. అంటే నేను నేర్చుకునేది ఏముంది, నాకు ఎంత వచ్చు అనుకుంటారన్నమాట. నేను ఇవన్నీ ఎప్పుడో తెలిసినవి అనుకుంటారు. ఉండలేరు అక్కడ పరలోకం నుంచి బుద్ధి చెప్పేవాళ్ళు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 33వ వచనం. మత్తయి 10:33. మనుషుల ఎదుట నేనును ఎరుగనందును, పరలోకమందున నా తండ్రి ఎదుట. అంటే వీళ్ళెవరంటే షై పీపుల్, సిగ్గర్లు. నాకు కొంతమంది ఏంటండి సాక్ష్యం చెప్పండి అంటే, ఇప్పుడు కాదులేండి, ప్రార్థన చేయండి అంటే భయం వేస్తుందండి, స్తోత్రాలు చేయండి అంటే భయం వేస్తుందండి అంటున్నారు. జాగ్రత్త, పరలోకం వెళ్ళవు. నువ్వు రక్షించబడింది నిజమైతే దేవుని కొరకు తెగించే నేచర్ ఉండాలి నీలో. మనుషులు ఎదుట ఒప్పుకోవడానికే నువ్వు సిగ్గుపడితే పరలోకంలో దేవుడు ఎట్లాగా ఒప్పుకుంటాడు అనుకుంటావు నిన్ను? అందుకే నరకానికి వెళ్ళే బ్యాచ్లో 21:8 ఇందాక చదివాంగా, మొట్టమొదట ఎవరు? పిరికోళ్ళు, కవర్డ్స్. పిరికితనం కలిగిన వాళ్ళు పరలోకానికి పనికిరారు. సిగ్గుపడేవాళ్ళు, పిరికితనంగా ఉండేవాళ్ళు పరలోకానికి ఎందుకు పనికి వస్తారు? యేసు ప్రభు సిగ్గు చూసుకున్నట్టయితే అక్కడ వేలాడేవాడా? మహిమను వస్త్రంగా ధరించిన వాడికి మొండి మొలకు ఒకటి కట్టేశారు, ఎంత సిగ్గురా అని అనుకున్నాడు ఆయన. సిగ్గిడిచి కలువరి శిలువలో వేలాడలా,
సిగ్గిడిసి కలువరి శిలలో వేలాడినోడి కోసం సిగ్గిడిసి సాక్ష్యం చెప్పడానికి, నోరు తెరిసి మాట్లాడటానికి సిగ్గుపడే నువ్వు పరలోకంలో ఉంటానని ఎలాగనుకుంటావు? పిచ్చితనం కదా, వెర్రితనం కదా అది. ఆకాశానికి నిచ్చెన లేసుకుంటున్నావా? నేను కూడా రక్షణ పొందానండి, నేను కూడా బాప్తిజం తీసుకున్నానండి. దేవుడు పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదు. పిరికోళ్ళు నరకానికి వెళ్ళే ఫస్ట్ బ్యాచ్. తెలుసుకోండి ఈ సంగతి. పిరికి బ్యాచ్ అందరూ యేసుప్రభు గురించి నోరు తెరిచి మాట్లాడలేరు, ఒక మాట చెప్పలేరు, ఒక స్తోత్రాలు చెల్లించలేరు, ఒక మాట పలకలేరు. నేను కూడా నమ్ముకున్నానండి, బాప్తిజం తీసుకున్నానండి. పిరికితనం కలిగిన వాళ్ళు పనికిరారు పరలోకానికి. కవర్డ్స్ విల్ నాట్ బి దేర్. నువ్వు నమ్మిందే నిజమైతే నీలో పిరికితనం ఉండదు. అది బైబిల్ చెప్పేది అది. సో పరలోకానికి ఎవరెవరు అన్ఫిట్ అర్థమవుతుంది కదా. అందుకే ప్రభువు కోసం ధైర్యంగా బూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులైందరు. సాక్ష్యం అంటే బ్రతుకుతో చెప్పేది, నోటితో చెప్పేది కూడా, రెండూ ఉన్నాయి. బతుకుతో చెప్పేవాడు నోటితో కూడా చెప్పగలగాలి, నోటితో చెప్పేవాడు బతుకుతో కూడా చెప్పగలగాలి. అది సాక్ష్యం. సిగ్గుపడేవాళ్ళు పరలోకంలో ఎట్లా ఉంటారండి? ఉంటారా? యేసుప్రభు ఏమంటున్నాడు? నేను వాళ్ళను ఒప్పుకోను. ఎంతమంది కొంత భయం, నోరు తెరవడానికి, సాక్ష్యం చెప్పడానికి భయం, స్తోత్రాలు చెల్లించడానికి భయం, ప్రార్థన చేయడానికి భయం. ఏంటిదా భయం? ఎక్కడి నుంచి వస్తుందా భయం? భయం దేవుని వల్ల. భయము నిజమైన భయము, గుర్తుపెట్టుకోండి. నిజమైన భయము దేవునికి నిన్ను దగ్గరగా చేస్తుంది, పాపానికి దూరంగా చేస్తుంది. అది నిజమైన భయం. దేవునికి నిన్ను దూరంగా చేసే భయం అది నిన్ను నరకానికి తీసుకెళ్లే భయం. అది పిరికితనం. దేవుని కోసం పిరిగ్గా ఉండకూడదు, పిరిగ్గా ఉండకూడదు. అర్థమవుతుందా? వీళ్ళు అందుకే పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, మాంత్రికులు, అబద్ధాన్ని. ఇదే అధ్యాయం ప్రకటన గ్రంథంలోనే 22వ అధ్యాయానికి రండి. ప్రకటన 22. మరి కొంతమందికి బైబిల్ చదవడానికి భయం. భయం తప్పులు వస్తాయేమోనని. ఎందుకు వస్తాయి తప్పులు? చదివేవాడి అలవాటు ఉండేవాడికి తప్పులు రావు. నువ్వు చదవటానికి భయపడుతున్నావంటే అర్థం ఏంటి? నీకు ఇంటి దగ్గర చదివే అలవాటు లేదని అర్థం. ఇరవై 22వ అధ్యాయం 14వ వచనం. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుకుకొనువారు. అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. తెలుసా మీకు? ఉతుకుకొనువారు అంటే అర్థం ఉతుక్కొన్నవారు అంటలా. ఉతుకుకొనువారు అంటే యు గో ఆన్ వాషింగ్. కడుక్కుంటూనే ఉండాలి, కడుక్కుంటూనే ఉండాలి. బతికినంతకాలం మొహం కడుక్కుంటూనే ఉండాలి, స్నానం చేస్తూనే ఉండాలి, ఉతుక్కుంటూనే ఉండాలి. మురికి పడుతుంటుంది, ఉతుక్కుంటూ ఉండాలి. తర్వాత కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపటనుందురు. వెలుపట అంటే ఏంటి? అవుట్, అవుట్, గెట్ అవుట్. ఇందాకేం చెప్పాను? బ్యాక్, 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 గెట్ బ్యాక్. ఇప్పుడేంటి? గెట్ అవుట్. ఎవరికి గెట్ అవుట్? గెట్ అవుట్ అంటే ఏంటంటే గేట్ అవుట్ అన్నాడు ఒక ఆయన. గేటుకు బయటకు తోసేయటం అన్నమాట. ఎవరెవరంట? కుక్కలు. కుక్కలు అంటే, కుక్క అనే దానికి బైబిల్లో పాజిటివ్, నెగిటివ్ రెండు ఉన్నాయి. కుక్కలంటే ఇక్కడ దుర్బోధకులని ఒక అర్థం, కక్కిన దాన్ని మళ్ళా ఆశించేదని మరొక అర్థం. ఏ పాపాన్నైతే వదిలేశావో అదే పాపాన్ని మరలా నువ్వు అపేక్షిస్తున్నావంటే
అదొక కుక్క బతుకు. గెట్ అవుట్ అంటాడు ప్రభు. వదిలేసిన దాన్ని అపేక్షించడం ప్రమాదం. అందుకని ప్రియులారా, తర్వాత మాంత్రికులు, మంత్రాలు వేయించుకునేవాళ్ళు, సోది చెప్పించుకునేవాళ్ళు. కొంతమంది మూతిలో మూతి పొడిపించుకొని వాళ్ళతో ఎన్ని చెప్పించుకుంటారో. మాంత్రికులు వేసేవాళ్ళు, చేయించుకునేవాళ్ళు ఇద్దరు. తర్వాత వ్యభిచారులు, బిఫోర్ ఆఫ్టర్ మ్యారేజ్ ఎవరైతే నైతికతను కోల్పోతారో. తర్వాత నరహంతకులు, మనుషులు చంపేసేవాళ్ళు, క్రియల ద్వారా మాటల ద్వారా. అబద్ధాన్ని ప్రేమించేవాళ్ళు, జరిగించేవాళ్ళు. నేను వివరించలేకపోతున్నాను, ఆలోచన చేయండి. పరలోకంతో వీళ్ళకి ఏ సంబంధం ఉండదు. మరి ఎక్కడ పడతారు వాళ్ళు? యుగాలు కాలే అగ్నిగుండం. అందుకే ఇందాక పాడాం పాట, యేసుని రక్తములో పాపం కడిగితే శుద్ధీకరించబడతావు. ఆయన రక్తం నేను కడిగిందా? ప్రార్థన చేద్దాం, తల వంచండి. వెళ్ళే బ్యాచ్లో ఉండాల్సిన లక్షణాలన్నీ మీ దాసుని ద్వారా నాకు అర్థమయ్యేటట్టు ప్రభువా మీరు ప్రభువా మాకు అందించారు. ఆ విషయాలు తలపోసుకుంటూనే వణుకు పుడుతుంది ప్రభువా. నేనేగుదును పరలోకం, నేనుందును పరిశుద్ధులతో అనే పాట పాడతాం ప్రభువా. ఆ పరలోకానికి వెళ్ళే బ్యాచ్లో ప్రభువా ఉండాల్సిన లక్షణాలు చాలా 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 నాలో సరి చేసుకోవాల్సిన ప్రభువా మీరు ఎత్తి చూపించారు. అలా జీవించే మనసు నాకు దయచేయండి ప్రభువా. ఈ లోకంతో సంబంధం కాకుండా పరలోకంతో రిలేషన్షిప్ ప్రభువా. మీరు దేన్ని అసహించుకుంటారో అది నన్ను అసహించుకునేది నాకు నేర్పించండి. మీరు ఏది ప్రేమిస్తున్నారో అది ప్రేమించడం, నీలాంటి మనసు నాకు దయచేయండి ప్రభువా. ప్రభువా దీనత్వం, చాలా 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 విషయాలు నేను లోబడాలి. నాతో ప్రత్యేకంగా మీరు మాట్లాడారు ప్రభువా. నా హృదయాన్ని తాకారు. మీకు స్తోత్రాలు ప్రభువా. మా అందరితో మాట్లాడారు ప్రభువా. ప్రభువా తమ వస్త్రములు ఉదుక్కోవడం, రోజు కడుక్కోవడం నాకు నేర్పించండి. మీ అందు భయం కలిగి జీవించడం నేర్పించండి. మాటలు రావట్లేదు ప్రభువా. సహాయం చేయండి, కృప చూపించండి. మమ్మల్ని అందరినీ పరిశుద్ధతలో, పవిత్రతలో, పరిపూర్ణతలో మీ స్వరూపంలోనికి మార్చండి ప్రభువా. నన్ను కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. నా జీవితం ఒక సాక్ష్యంగా ఓ పరలోకానికి వెళ్ళే బ్యాచ్లో ఉన్న ప్రభువా ఒక దాసుడిగా, ఒక కుమారుడిగా, ఒక సాక్ష్యమైన బ్రతుకు నాకు దయచేయండి. ఇంకా నువ్వు నన్ను పరిపూర్ణతలోనికి నడిపించండి. కృపగల హస్తాలతో నన్ను భద్రపరచండి. ఇంత అమూల్యమైన మాటలు ప్రభువా నాకు మీరు దయచేసేందుకు మనసారా మేము స్తుతిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువు రక్షకుడు, మన కొరకు పెండ్లి కుమారుడిగా రాబోతున్న ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, ఆయన రాకడ కొరకు, ఆయన మన కొరకు సిద్ధపరుస్తున్న పరలోక రాజ్యం కొరకు మనలను ఆయత్తపరుస్తూ, ఆదరిస్తూ, ప్రోత్సహిస్తూ నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం.